నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి సరిహద్దు గొడవలు మొదలయ్యాయా? మా గడ్డపై కాలు పెడితే తొక్కి పడేస్తాం అని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు బీఆర్ఎస్ పార్టీపై మంత్రికి అంత కోపం ఎందుకు? శెట్టి బలిజాల సామాజిక వర్గం అంశాన్ని ఆయన ఎందుకు తెరపైకి తెచ్చారు? జగన్ గారికి యోగా చేసుకోమని ఎందుకు సలహా ఇచ్చారు? ఈ ముక్కోనపు రాజకీయ యుద్ధం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇదే ఇవాల్టి మన ప్రత్యేక కథనం. అసలు తెలంగాణ సెంటిమెంటు, అదేవిధంగా బీఆర్ఎస్ విస్తరణ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్నే ప్రాణవాయువుగా మార్చుకొని 10 ఏళ్ల పాటు ఆ గడ్డను ఏలిన గులాబీ జెండా జాతీయ రాజకీయాల్లోకి చక్రం తిప్పాలనే పట్టుదలతో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా తమ ఉనికిని చాటుకోవాలని కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తోట చంద్రశేఖర్ వంటి సీనియర్ నేతలకు పార్టీ బాధ్యతలను అప్పగించి ఏపీలో బలమైన క్యాడర్ను నిర్మించే ప్రయత్నం చేశారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సాన్నిహిత్యాన్ని ఆసరగా చేసుకొని ఏపీ ప్రజల్లో ఉన్న తెలంగాణ పట్ల వ్యతిరేకతను తగ్గించి అక్కడ కూడా రాజకీయ పట్టు సాధించాలనేదే వారి ప్రధాన వ్యూహం. అయితే ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాకు పరిమితం కావడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదగడంతో గులాబీ దళం తన ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వరాష్ట్రంలో ఎదురవుతున్న రాజకీయ సవాళ్ళ నుంచి దృష్టి మళ్లించడమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా విస్తరించడం ద్వారా జాతీయ పార్టీ హోదాను, ఇమేజ్ను నిలబెట్టుకోవాలని వారు భావిస్తున్నారు. అందుకే ఏపీలోనూ రాజకీయ సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా అది ఇప్పుడు మంత్రి వాసంశెట్టి సుభాష్ లాంటి నేతల నుంచి తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుంది. అసలు ఈ శెట్టి బలిజాల వివాదం ఎక్కడ మొదలైంది, అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ప్రధానంగా శెట్టి బలిజాల ప్రస్తావన తీసుకురావడం వెనుక ఒక బలమైన చారిత్రాత్మక మరియు సామాజిక కారణం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉన్న రిజర్వేషన్లు లేదా కులాల వర్గీకరణలో తెలంగాణలో ప్రాంతం ఏర్పడిన తర్వాత ఉన్న శెట్టి బలిజాలను ఓసీ ఓపెన్ కేటగిరీ కింద చేర్చడం ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా తమను బీసీలుగా గుర్తించలేదు. దీనివల్ల తమ పిల్లలకు రావాల్సిన విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని వారు దశాబ్దాలుగా వాదిస్తున్నారు. ఈ పాత గాయాన్ని మంత్రి ఇప్పుడు రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. ముఖ్యంగా కోనసీమ లాంటి ప్రాంతాల్లో శెట్టి బలిజ సామాజిక వర్గం ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగల అత్యంత కీలకమైన శక్తి. తెలంగాణలో మా సొంత సామాజిక వర్గానికి అన్యాయం చేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్ల కోసం ఏపీ గడ్డపై అడుగు పెడతారు అంటూ మంత్రి సుభాష్ గారు నేరుగా బీఆర్ఎస్ను ప్రశ్నించారు. ఈ సెంటిమెంట్ను బలంగా వాడుకోవడం ద్వారా అటు తెలంగాణలో జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూనే ఇటు ఏపీలో బీఆర్ఎస్ పట్ల ప్రజల వ్యతిరేకతను పెంచాలనేదే ఆయన వ్యూహం. ఈ హెచ్చరిక ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలోనూ పెను సంచలనంగా మారింది. ఇదే సమయంలో జగన్ మీద వ్యంగ్యస్త్రాలు, అదేవిధంగా ఈ పొలిటికల్ మైండ్ గేమ్ ఏదైతే ఉందో, ఈ వివాదంలో మంత్రి గారు కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే ఆగకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా పదునైన విమర్శలు సంధించారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ గారు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని, ఆయన గందరగోళం నుండి బయటపడాలంటే ఆయనకి ఇప్పుడు యోగా ఒక్కటే సరైన మార్గమని ఎద్దేవా చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం వెనుక ఉన్న రాజకీయ అర్థం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ గారిని మానసికంగా దెబ్బతీయడంతో పాటు ప్రజల్లో ఆయన ఇమేజ్ను తగ్గించే ప్రయత్నంగా మంత్రి మాటలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విమర్శల వెనుక ఒక లోతైన రాజకీయ వ్యూహం కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే అది చీల్చే ఓట్లు పరోక్షంగా వైసీపీకి మేలు చేస్తాయనేది కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఆందోళనగా కనిపిస్తుంది. అందుకే అటు తెలంగాణ సెంటిమెంట్తో బీఆర్ఎస్ను, ఇటు వ్యక్తిగత విమర్శలతో జగన్ గారిని ఒకేసారి టార్గెట్ చేయడం ద్వారా మంత్రి సుభాష్ గారు ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముక్కర పోరులో అటు శెట్టి బలిజాల సెంటిమెంట్ను, ఇటు వైరి పక్షాల బలహీనతలను వాడుకుంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా దారితీశాయి. అయితే రేపటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే, తను చేసినటువంటి మాటలు ఎవరైతే మొత్తానికి వాసంశెట్టి సుభాష్ గారు అయితే ఈ మాటలు అయితే చేయడం జరిగింది. ఏపీలోనూ అటు తెలంగాణలోనూ పెద్దగా సెగలు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతానికి శెట్టి బలిజాల సెంటిమెంట్ను తెరపైకి తెస్తూ ఆయన ఇచ్చిన వార్నింగ్పై బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పటికీ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ నేతలు ఈ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇస్తారా, లేక వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తారా? అసలు రాబోయే రోజుల్లో సరిహద్దుల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరబోతుందా, లేకపోతే గులాబీ జెండాను ఏదైతే వారు చెప్పినట్టు సరిహద్దుల్లోనే పాతి పెడతామని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సరిహద్దు రాజకీయాలు మునుముందు ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి మలుపులు తీసుకుపోతా ఉంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. అక్కడ తెలంగాణ యువత మాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి ఎలక్షన్లో చురుగ్గా పాల్గొంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలే కాకుండా ప్రస్తుతానికి అక్కడ బీసీ వాదం కూడా మొదలైంది. అదేవిధంగా
ఈ పార్టీలు ఏవైతే ఉందో ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం పాటు అటు వైసీపీ పార్టీ ఒక్కటే ఉంటుంది కాబట్టి ఆ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ సహాయం తీసుకొని ఆ ఓట్లు చీల్చినటువంటి ఓట్ల ద్వారా అక్కడ కూటమి ప్రభుత్వానికి దెబ్బతీసే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి అసలు బీఆర్ఎస్ పార్టీని అంత మేరకు క్యాడర్ లేకపోయినా కొంతవరకు ఈ సరిహద్దు ప్రాంతాల్లో కొద్దిగా ఓట్లు చీల్చే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభావం ఎంతో కొంత చూపించగలదు. కాబట్టి ఆ పార్టీని కావాలనే విమర్శలు చేసి ఈ రోజున సుభాష్ గారు చేసినటువంటి ఎవరైతే మంత్రి సుభాష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి. మరి వేచి చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఏమైనా స్పందిస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి తోట చంద్రశేఖరరావు గారు అక్కడ స్పందించి మరి అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏమైనా ధీటుగా సమాధానం ఇస్తారా, లేకపోతే రానున్నటువంటి రోజుల్లో ఈ రాజకీయ సమీకరణాలు మారి మరి నిజంగానే బీఆర్ఎస్ ఇక్కడైతే ప్రస్తుతానికి ప్రతిపక్ష హోదాలో ఉంది, మరి నిజంగా అక్కడ అడుగు పెట్టాలనుకుంటుందా? ఎందుకంటే ఇక్కడే ప్రస్తుతానికి ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ సర్వైవ్ కావడం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే చూసుకున్నటువంటి ఎన్నికలు అయితే సరే కొన్ని ఫలితాలు వారికి అనుకూలంగా వచ్చినప్పటికీ అనుకున్నంత మేరకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ మేరకు ఇక్కడ తెలంగాణలో ఫలితాలు రాలేదు. తెలంగాణలోనే వీరికి సరిగా ఫలితాలు లేని సమయంలో అంటే ఒకప్పుడు ఎవరైతే కేసీఆర్ గారు మూడో ఫ్రంట్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీని స్థాపించాలి, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తోటి ముందుకెళ్లాలనుకున్నారు. దేశంలో ఒక రాజకీయ టీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీని బీఆర్ఎస్గా మార్చి ప్రత్యామ్నాయంగా దేశంలో ఎదగాలనుకున్నారు. కానీ ఒకటేసారిగా జరిగినటువంటి ఎలక్షన్లో 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్లో ఇదంతా తారుమారైపోయి అప్పటి నుంచి పార్టీ ప్రస్తుతానికి తెలంగాణలోనే మెదలడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు జరిగినప్పుడు ఒక్క సీటు కూడా రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు జరుగుతున్నటువంటి ఎలక్షన్లు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కొంత మేరకు ప్రభావం చూపుతున్నా అనుకున్నంత మేరకు ప్రభావం ఇక్కడ చూపట్లేదు. మరి ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ కూటమి ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఎలక్షన్లు అయితే సాఫీగా గెలవడం జరిగింది. దాని తర్వాత ఎలాంటి ఎలక్షన్ జరిగినా కూడా వారు గెలవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా వైసీపీ పార్టీ ప్రస్తుతానికి ఎక్కడ కూడా అంత యాక్టివ్గా ఉన్నట్టు కూడా కనిపించడం లేదు. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ రాజకీయాల్లోకి వెళ్తుందా, అసలు ఎవరైతే వాసంశెట్టి సుభాష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా ఆంతర్యం ఏమిటో కూడా అసలు ఎవరికి అంతుపట్టని వ్యాఖ్యలా కనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడికి వచ్చి పోటీ చేస్తుందనే ఒక వ్యూహం పైన దెబ్బతీయాలనే దానిపైనే వారు కావాలని వ్యాఖ్యలు చేశారా? అదేవిధంగా అటు జగన్ని కూడా వారు కొన్ని క్వశ్చన్స్ వేస్తూ కూడా వారికి రెస్ట్ తీసుకోవాలని కూడా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఈ రెండు పార్టీలను కూడా ఆయన ఒకటే విధంగా చూస్తూ వారిని ఏదో విధంగా అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న కూటమి ప్రభుత్వమే శెట్టి బలిజాలకు సంబంధించినటువంటి వారికి న్యాయం చేయగలుగుతుంది, వీరు ఇంతకుముందు అన్యాయం చేశారంటే కూడా స్ట్రేట్గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కోనసీమ జిల్లాలో ఇది పెద్ద హాట్ టాపిక్గా మారింది. వారికి కూటమి ప్రభుత్వానికి ఇది మేలు చేకూర్చే అంశం అనే చెప్పుకోవచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.